ఏం చదువుతున్నావు? అది డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది. ఖాళీగా ఉన్నావా? ఖాళీగా ఏం లేదు, జాబ్ ట్రయల్స్ లో ఉంది. మరి ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కదా, ఎలా చూస్తున్నారు? అంటే దీన్ని ఆటలను ఎంకరేజ్ చేయడానికి ఆయన తీసుకున్న చర్యలాగా ఉంది ఇది. చూద్దాం, మరి ప్రైజ్ మనీ అన్నారు, ఫస్ట్ ఏమో సచివాలయం స్థాయి అన్నారు, తర్వాత మున్సిపాలిటీ స్థాయి అన్నారు, దీన్ని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తాం అన్నారు. చూసి దాన్ని బట్టి పాల్గొందాం అని చెప్పి మేము అనుకుంటున్నాం. మరి కొంతమంది 100 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు, మీరు ఎలా చెప్తారు? మరి మీరు ఎలా చూస్తారు? అంటే అది తీసుకునే మనిషిని బట్టి ఉంటుంది అన్న, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆలోచిస్తారు. ఆట ఆడుకునే వాడికి ఇది ఇంట్రెస్టింగ్ ఉండిద్ది, మనం ఆడదాం, పాల్గొందాం, మన టాలెంట్ నలుగురికి చూపిద్దాం అనుకుంటారు. గెలిస్తే మనకి పేరు వస్తుంది, జనాల్లో ఉంటాం అనుకుంటారు. అనేవాళ్ళు విమర్శలు చేసేవాళ్ళు ఏ ఫీల్డ్ లో ఉన్నా దేంట్లోనే చేస్తానే ఉంటారు. సరైన గ్రౌండ్ లో లేవు, ఇప్పుడు ఆడదాం ఆంధ్ర తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా విమర్శలు చేస్తున్నారు కదా. అంటే రాష్ట్ర స్థాయిలో అయితే మాకు అవగాహన లేదు, కానీ మా గుంటూరులో అయితే బాగుందన్న. మాకు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ అలాట్ చేశారు, అక్కడ మ్యాచ్ అని చెప్పి అందరికి మెసేజ్లు కూడా వచ్చాయి. అది బాగుందన్న. మరి అన్ని కార్యక్రమాలని సమర్థవంతంగా చేస్తున్నారని మీకు నమ్మకం ఉంది? అంటే పనులు అంటే వాళ్ళు అధికారులు చర్యల పరంగా అయితే వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నారన్న, బాగానే ఏర్పాటు చేశారని చెప్పాలి. ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ఆహ్వానిస్తున్నారా, మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? మేము సమర్థిస్తున్నారు. ఎందుకు సమర్థిస్తున్నారంటే ఏం చెప్తారు? కేవలం జనాల్లో ఆటల గురించి అవగాహన కల్పించి అవేర్నెస్ తెచ్చి ఆరోగ్యపరంగా ఆహ్లాదంగా ఉంటారని చెప్పి జనాలను ఎంకరేజ్ చేయడానికి తీసుకున్న చర్యలాగే అనిపిస్తుంది. అంటే కార్పొరేటీకరణ వ్యవస్థ, విద్యా వ్యవస్థ వచ్చిన తర్వాత చాలా వరకు క్లాస్ రూమ్లకే పరిమితం అయిపోయినారు విద్యార్థులు. ఇప్పుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తర్వాత ఈ ఆడదాం ఆంధ్రాని ఎలా చూస్తారు? ఇదన్నా చెప్తున్నా కన్నా, వాళ్ళకి స్పోర్ట్స్ గురించి అవేర్నెస్ కల్పించి పిల్లలకి మీరు ఇలా ఆడుకుంటే మంచిదని వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ప్రైజ్ మనీ లాగా పెట్టి ఇంకా ఆటల గురించి అవగాహన నేర్చుకొని కొత్త టాలెంట్ ఉంటే బయటికి తీసి కొద్దిగా కుర్రోళ్ళకి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుందని ఫీల్ అవుతున్నాం. ఏం చేస్తున్నారు? వాలంటీర్. మరి జగనన్న ఆడదాం ఆంధ్ర తీసుకొచ్చాడు కదా, మీరు ఆడదాం ఆంధ్రాని ఎలా చూస్తున్నారు? బానే ఉంది. ఎందుకు ఈ ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని తీసుకుని వచ్చారంటే ఏం చెప్తారు? ఇందులో చెప్పేది ఉందండి, చిన్నపిల్లలకి మనం ఈరోజు సెల్ ఫోన్ అలవాటు చేసాము. సెల్ ఫోన్ అలవాటు చేసిన తర్వాత పిల్లల్లో ఫిట్నెస్ లేదు. మేమంటే చిన్నపిల్లలు అప్పుడు ఆడుకున్నాం కాబట్టి ఈరోజు ఫిట్నెస్ గా ఉన్నాం. ఫ్యూచర్ లో కూడా పిల్లలు ఫిట్నెస్ గా ఉండాలి అంటే మరి ఆటల్ని ప్రోత్సహిస్తేనే కదా. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ లో ఆడుదాం ఆంధ్ర అని ఒక ప్రోగ్రామ్ పెట్టారు. అంటే సరైన గ్రౌండే లేదు, మరి ఆడదాం ఆంధ్రాని తీసుకొని వచ్చారు. గ్రౌండే లేనప్పుడు బురదలో ఆడతారా అని ఈ రోజు ప్రముఖంగా వార్త రాసుకొచ్చారు కదా. అసలు వచ్చి చూస్తే కదా గ్రౌండ్ ఉందా లేదా అనేది రాసిన వాళ్ళకి తెలిసేది. మరి వాళ్ళు ఏం చూడకుండానే మీటింగులు పెట్టుకొని ఆంధ్రాకి గ్రౌండే లేదు, ఏడాడతారంటే వస్తేనే కదా. చాలా గ్రౌండ్లు ఉన్నాయి, మనం చూసి పెట్టుకునే దాంట్లో ఉండేది. అంతేలే కానీ ఏం చూడబెట్టకుండానే ఊరక ఆడ కూర్చొని మాట్లాడేసి ఒక బురద చల్లుదాంలే అని ఒక సామాజిక వర్గం సంబంధించిన మీడియా మొత్తం ప్రచారం చేస్తే ఎవడేం చేస్తాడు? దీంట్లో ఎవడు చెప్పలేము. ఇప్పుడు బురదలో ఆడుతున్నట్లు గ్రౌండ్ కూడా వేశారు. ఇంకొకటి వాలంటీర్లు సచివాలయ సిబ్బందితోనే ఆడిస్తున్నారు, యువకులు రావట్లేదు, యువకుల నుంచి స్పందన లేదంటున్నారు. సార్ అది బోగస్ మాటలు. వాలంటీర్లకి ఆడే అవకాశం లేదు, సెక్రటరీలకు ఆడే అవకాశం లేదు. ఎందుకు? మళ్ళా సెక్రటరీలు వాలంటీర్లు ఆడితే రేపు ఫైనల్ విజేతగా సెక్రటరీలు వాలంటీర్లు గెలిస్తే వాళ్ళే ఇచ్చుకున్నారు, మిగతా వాళ్ళని మోసం చేశారంటారుగా. అందువలన అసలు వాళ్ళకి లేదు. నేను వాలంటీర్నే, నేను ఆడటానికి లేదు. నేను ఆడతా, కబడ్డీ ఆడతా, క్రికెట్ ఆడతా, లేదు అవకాశం. ప్లేయర్స్ ఆడతారు కాబట్టి వాళ్ళని రిజిస్ట్రేషన్ చేశారు. ఇక్కడ ఏ వాలంటీర్ ఎక్కడికి వెళ్ళి ఏమ్మా ఆడుతున్నాడో చూస్తున్నారు ఎవరన్నా? అదే కొన్ని చోట్ల క్రీడాకారులు తక్కువైపోయి స్పందన లేదు, క్రీడాకారులు తక్కువైపోయి ఎవరైతే ప్రేక్షకులుగా వస్తారో వాళ్ళనే బలవంతంగా ఆడుతున్నారంటూ కూడా విమర్శలుగా అంటే ఈ రోజు రాసిన వార్త. అదంతా పిచ్చి మాట అండి. ఎందుకంటే క్రీడాకారులు లేకపోతే ఇంతమంది క్రీడాకారులు ఎలాగొచ్చారు? ఒక్కొక్క బస్సుకి 60 మంది ఫుల్ అయిపోయారు. మరి వాళ్ళంతా ఎలాగొచ్చారు? క్రీడాకారులు లేరంటే. ఇదంతా ఏంటంటే ఒక బురద చల్లుదాం అయిపోయిద్ది అని రాయటం తప్ప ఏమీ లేదండి. మరి ఈ కార్యక్రమం వల్ల 100 కోట్లు ప్రజాధనం వృధా అయిందని కూడా విమర్శలు చేస్తున్నారు, మీరేం చెప్తారు? ప్రజాధనం వృధానా? ప్రజాధనం వృధా ఏడుందండి? వాళ్ళు మీటింగులు పెట్టినప్పుడు, వాళ్ళు బస్సులు పెట్టినప్పుడు ప్రజాధనం వృధా కాలేదా? తెలుగుదేశం పార్టీ కానీ ఎవరైనా కానీ మీటింగులు పెట్టినప్పుడు అంగన్వాడీ వర్కర్స్ ని వీళ్ళు మొత్తాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు ప్రజాధనం వృధా కాలేదా? చంద్రబాబు నాయుడు మీటింగ్లకి. ఇప్పుడు స్పోర్ట్స్ పిల్లలు ఆడుతుంటే దాన్ని ప్రోత్సహించడానికి ప్రజాధనం వృధా అయితే మరి ఆ లెక్క అంటే చంద్రబాబు నాయుడు కూడా చాలా వృధా చేసి ఉండొచ్చుగా. మరి ఈ కార్యక్రమాన్ని మీరు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు? నెంబర్ 1 గా ఉందండి కార్యక్రమం, బాగా సక్సెస్ అవుతుంది, బాగుంది. నా పేరు సరిత. ఏం చదువుతున్నావు? నేను పీజీ కంప్లీట్. మరి ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు, ఏ విధంగా చూస్తున్నారమ్మా?
ఇది అందరికీ యూజ్ఫుల్ అయ్యేదే. ఎందుకంటే దీనికి ప్రత్యేకమైన ప్రతిష్టాత్మకంగా ఆయన ఒక ఆలోచన అనేది పెట్టారు. ఏంటంటే మనలో చాలా మంది నిజంగానే ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళని అంటే వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి వల్ల కానీ దేని వల్ల అయినా కానీ ఇది ప్రోగ్రామ్ పెట్టడం వల్ల చాలా మందికి అది యూజ్ అవ్వచ్చు కదా. అంటే మీరు ఆడడానికి వచ్చారా? నేను ఆడడానికి రాలేదు, నేను చూడడానికి వచ్చాను. చూడడానికి వచ్చావు కదా. మరి క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నట్లుందా ఈ ప్రోగ్రామ్? వాళ్ళని డిసెంకరేజ్ చేస్తున్నట్లుందా? మరి వాళ్ళని ప్రోత్సహించేటట్లే ఉంది. ఎందుకు వాళ్ళని డిసగ్రేడ్ చేసేటట్టు ఎలా ఉంది? అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే సరైన గ్రౌండ్లే లేవు, ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఏం ఉపయోగం అని కూడా చెప్తున్నారు కదా. అంటే ఇప్పుడే కదా స్టార్టింగ్ లెవెల్, మన దగ్గర ఉన్న వనరులను బట్టి జరుగుతుంది. ఒకేసారి మనకి అన్ని ఫెసిలిటీస్ కావాలంటే జరగవు కదా. ఇప్పుడు ఉన్న దానిలో చూసుకొని వాళ్ళ ఆట తీరును బట్టి అయినా అట్లా ఎలా పడితే అలా చేయరు కదా. ఆట స్టార్ట్ అయ్యే టయానికి మంచిగా ప్లే గ్రౌండ్ కానీ అన్ని ఫెసిలిటీస్ కానీ కిట్లు ఇవ్వడం కానీ అన్ని జరుగుతున్నాయి. అంటే కొంతమంది బురదలో ఆడిస్తున్నారని కూడా వార్తలు రాస్తున్నారు కదా. అవన్నీ ఫేక్, అసలుకి అలా ఏం జరగదు. అలాంటి ప్రభుత్వం కూడా కాదు ఇది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు, అందులో భాగంగా మరో 100 కోట్లు తగిలేస్తారని కూడా చెప్తున్నారు. మరి మీరేమో పీజీ కంప్లీట్ చేశారు, మీరేం చెప్తారు? మరి ప్రజాధనాన్ని అయితే ఏమీ అసలుకి ఆయన పాడు చెయ్యట్లేదు. ఇది ప్రోత్సహించే కార్యక్రమం. ఆ విధంగా చూస్తే చాలా మందికి యూజ్ అవుతుంది. అసలుకి రేపటి తరానికి ఇది ఒక మంచి స్టెప్ అని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు, మాస్టర్స్ కంప్లీట్ చేసిన మీలాంటి యువకులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని కూడా చెప్తున్నారు కదమ్మా. అంటే నోటిఫికేషన్ ఆల్రెడీ గ్రూప్స్ కి వదిలేరు కదా, దానికి మేము ప్రిపేర్ అవుతున్నాము. ఖచ్చితంగా జాబ్ వచ్చింది మా కోసం. ఇంకా నోటిఫికేషన్లు కూడా వదులుతాడు, మాకు ఆ నమ్మకం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు ఆంధ్ర ప్రజలతో ఆడుకున్నారు, ఇప్పుడు ఆడదాం ఆంధ్ర అంటున్నారు. మరి ఆంధ్ర ప్రజలతో ఏమనుకున్నారు? ఆయన ఇచ్చిన పథకాలు కానీ ఆయన ఇచ్చిన అన్ని చూస్తానే సంక్షేమాలు బాగానే తీసుకుంటా ఉన్నారు. తీసుకునే వాళ్ళు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. అది అసలుకి చాలా అసత్యం కదా. అంటే సంక్షేమం ఇస్తే సరిపోతుంది, విద్యా వ్యవస్థను కానీ ఆరోగ్య వ్యవస్థను కానీ సర్వనాశనం చేశారంటున్నారు కదా. విద్యా వ్యవస్థని ఏమీ నాశనం చేయలేదు. చాలా మంది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లోనే ఎక్కువ జాయిన్ అవుతున్నారు. అక్కడే నిజంగా టీచింగ్ బాగుంది. గవర్నమెంట్ స్కూల్స్ లో మనకి చెప్పేది ఏంటంటే కంటెంట్ ఉండిద్ది. ప్రైవేట్ స్కూల్స్ లో కంటెంట్ ఉండదు, ఓన్లీ రుద్దడం ఒక్కటే ఉండిద్ది. టీడీపీ పొత్తులతో వస్తుంది, ఈయనేమో సీట్ల మార్పుతో వస్తున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్, ఇంకోవైపు ప్రశాంత్ కిషోర్ని తీసుకొని వచ్చారు. మరి ఈ ఎత్తులు ఈ పొత్తుల తర్వాత ఎవరు గెలుస్తారని అభిప్రాయం? సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం తీసుకొని వచ్చిన తర్వాత ఎవరు గెలుస్తారని నీ అభిప్రాయం అమ్మా? కంపల్సరీగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకెవరు కలిసినా కానీ టీడీపీ అనేది రాదు. ఎందుకు రాదు అనుకుంటున్నారు? ఎందుకంటే తీసుకున్న వాళ్ళు, ఆయన వల్ల మేలు పొందిన వాళ్ళు ఎవరు మళ్ళీ ఆయన వదలరు. అది ఇప్పుడు అవకాశం ఇచ్చారు, ఎంత బాగా జరిగింది అభివృద్ధి, అది అందరికీ కనపడుతుంది. ఈ అసత్య ప్రచారాలు ఏవైతే వస్తున్నాయో అవి కేవలం ప్రతిపక్షాలు చేస్తున్న మాటలు మాత్రమే. పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదమ్మా. పవన్ కళ్యాణ్ ఉంటే ఆయన సినిమాలు రమ్మనండి, మేము కూడా వెళ్ళి చూస్తాము. అంతేగాని ఆయన ఎలక్షన్స్ కి పనికిరాడు. అంటే ఆయన చూడడానికి అయితే వెళ్తారు కానీ ఓట్లు మాత్రం ఏంటంటావు? అసలు అయ్యో, ఆయనకి అసలు ముందు ప్రజల గురించి ఏమి తెలియని కూడా తెలియదు. 10 రాజకీయ 10 సంవత్సరాలుగా రాజకీయాలు చేస్తున్నారు, కొన్ని 20-30 సంవత్సరాలుగా సినిమాలు చేస్తున్నారు. ప్రజల గురించి తెలియకుండా ఉంటుందా? అసలు తెలియదు. ఆయనకి ముందు గౌరవించడమే, మనుషులతో మాట్లాడడమే చేత కాదు. ఆయన మీటింగ్స్కి వెళ్ళి కూడా మాలాంటి వాళ్ళు మాట్లాడుతుంటేనే వాళ్ళని ఏం చేయాలో తెలియక మెలకుండా నుంచొని వాళ్ళు మాట్లాడేదాకా అంతే చూస్తున్నారు. ఆయన వల్ల ఏవి కాదండి. వచ్చినా కానీ ఆయనకి ఓట్లేసి అసలు కనీసం పోయినసారి స్థానాలు చూశారుగా, ఈసారి ఆయనకి అవి కూడా రావని భయపడే టీడీపీతో కలిసిపోయాడు. టీడీపీతో కలిసాడు కదా, వాళ్ళ బలం పెరిగి వైసీపీ బలహీనపడి గెలిచే అవకాశం లేదంట. అస్సలు లేదు. మా అన్నే మీ అన్న కోట్ వేస్తారా? కంపల్సరీగా వేస్తాను. ఈసారి నిరుద్యోగులకు కూడా ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. ఆయనే వస్తేనే మళ్ళీ రాష్ట్రం అనేది బాగుంటది.